మీ పేరు? ఉన్నాం శ్రీనివాసరావు. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఏంటి? గతంలో అయితే ఉసెక్ కానీ మట్టి కానీ ఊకినే తోలుకున్నాం. ఇప్పుడైతే మమ్మల్ని అసలు తోలుకొనియట్లేదు. డబ్బులు ట్రక్ 5,000 10,000 అంటున్నారు. మరి అప్పుడు ఎలా ఉంది మరి ఇసుక? అప్పుడు ఊకినే మేము ఏటికెళ్ళి మా ట్రాక్టర్లతో తోలుకొచ్చుకునే వాళ్ళం. దగ్గరలోనే 4 కిలోమీటర్లు ఉంది. ఉచితంగా పోసిన కూలీలకు ఇచ్చి తీసుకొచ్చుకొని మా ఇల్లు నిర్మించుకున్నాం. ఈరోజు మమ్మల్ని రానియట్లేదు. ట్రక్ 6,000 7,000 అమ్ముకుంటున్నారు. మరి ఇప్పుడు ప్రభుత్వంలో, గత ప్రభుత్వంలో మీ గ్రామంలో ఎలాంటి అభివృద్ధి జరిగింది? ఇప్పుడైతే ఏం అభివృద్ధి జరగలేదండి. పొలాలు వెళ్ళానా కానీ అన్ని గుంతలే. ఊళ్ళో చూస్తే అన్ని రోడ్లు మట్టి మాఫియా చేసుకుంటా రోడ్డు పక్కన ఇల్లు మొత్తం ఏంటి పనికి రాకుండా అయింది. అదేంటి అంటే వాళ్ళని ఎక్కడికో వచ్చి చెప్పుకోపోండి అని టిప్పర్ డ్రైవర్లు వానర్లుగా చెప్పుకోపోండి, మీ చేతనైనా చేసుకోపోండి అంటున్నారు. అప్పుడు మీ గ్రామంలో సిమెంట్ రోడ్లు పోసారా? ప్రతి బజార్కి సిమెంట్ రోడ్లు ఉన్నాయి. ఊళ్ళో రోడ్లు కూడా బాగా పోసారు. అంతకుముందు సిమెంట్ రోడ్డు ఉంది, కొట్టిముక్కలు వెళ్ళే రోడ్లు. ఆ రోడ్డు మీద మరసపోసి ఆ పక్క ఈదులన్నీ పనికి రాకుండా చేశారు. అదేందని అడిగితే కేసులు, గట్టిగా అరవటం, ఎవరు వచ్చేది చెప్పుకోపోయింది అంటున్నారు. మా ఊర్లో ఎర్రతనేని శ్రీనివాసరావు గారు ఉండగా మేము ఒకప్పుడు చిన్నతనంలో శేని పోయి వస్తుంటే పొద్దుపోతే వాన కురిసి వాగు దాటలేని పరిస్థితి ఉంది. ఈరోజు ఆ పరిస్థితి లేకుండా ఆ శ్రీనివాసరావు గారు బ్రిడ్జి వేయించారు. ఆ బ్రిడ్జి మీద ఈరోజు వర్షం కురిసినా కానీ హాయిగా కళ్ళు మూసుకొని వచ్చి ఇంటికాడ పనుకుంటున్నాం. ఇప్పుడైతే చేసింది ఏమీ లేదు. ఉన్న బ్రిడ్జిలే తీసేసారు. సబ్స్టేషన్ కట్టక ముందు ఎలా ఉండేది, కట్టిన తర్వాత ఎలా ఉంది? కట్టక ముందు ఎప్పుడు కరెంట్ పోయేది తెలియదు, ఎప్పుడు కరెంట్ వచ్చేది తెలియదు. వాళ్ళ ఇష్టం వచ్చినట్టు కరెంట్లు ఆపటం ఏది పడితే చేశారు. ఇప్పుడు సబ్స్టేషన్ వచ్చాక మాకు ఎలాంటి ఇబ్బంది లేదు. కరెంటు పోయింది ఏందని ఇప్పుడు అడిగితే ఆ సబ్స్టేషన్లో ఉండేవాళ్ళు కూడా ఆ వైసీపీ నాయకులే కాబట్టి అదే వచ్చే టయానికి వస్తుంది మీకు ఎందుకని అడుగుతున్నారు. మేము అడిగితే ఎర్రతనేని శ్రీనివాసరావు గారిని భారీ మెజారిటీతో, అఖండ మెజారిటీతో గెలిపిస్తాం.